4 ఏళ్లలో విశాఖ రూపురేఖలు మార్చి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామన్నారు మంత్రి నారా లోకేష్. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బెస్ట్ ఎకానమీని నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4 ట్రిలియన్ చేర్చాలన్నది మా లక్ష్యం. ఈ ప్రయాణంలో చార్టెడ్ అకౌంటెంట్లు కంట్రిబ్యూటర్లుగా మాత్రమే కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐసీఏ ఆధ్వర్యాన అర్ధ సమృద్ధి 2025 పేరిట విశాఖపట్నంలోని వైజాగ్ కన్వెన్షన్ లో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి పారిశ్రామిక విప్లవానికి 2 పార్శ్వాలు ఉంటాయన్నారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఒక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. గతంలో ఐటీ విప్లవం వచ్చినప్పుడు భారతదేశం అత్యధికంగా లబ్ధి పొందింది. అదే తరహాలో ప్రస్తుతం ఏఐ విప్లవంతో లబ్ధి పొందబోతున్నాం. రాజకీయ పార్టీగా మేము డిజిటల్ లైబ్రరీ, విశ్లేషణాత్మక సమాచారం కోసం ఏఐ వినియోగిస్తున్నాం. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల కోసం ఏఐ టూల్ను ఉపయోగిస్తాం. ఏఐ ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాం. రాయలసీమలోని అనంతపురంలో ఆటోమోటివ్, కర్నూలులో రెన్యూబుల్ ఎనర్జీ, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ప్రకాశం జిల్లాలో సిబిజీ, గుంటూరు, కృష్ణా జిల్లాలో క్వాంటమ్ వ్యాలీ, గోదావరి జిల్లాలో ఆక్వా, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. చార్టెడ్ అకౌంటెంట్స్ నైతికతతో మెరుగైన పాలసీలను అమలు చేయడంలో మాకు సహాయం అందించాలి. పాలసీలను సరైన దిశలో నడిపించడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలి. సీఏలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా నిలవాలి. టారిఫ్ వార్ కారణంగా భారత్ను నష్టపోకుండా కొత్త మార్కెట్లను అన్వేషించాలి. ఈజ్ ఆఫ్ లివింగ్కు ప్రాధాన్యమిస్తూ మనమిత్ర ద్వారా 700 రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. పరిపాలన వ్యవహారాల్లో ఏఐ వినియోగానికి సంబంధించి టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మేము ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్లో చేరి మీ వంతు సూచనలు, సలహాలు అందించాలని సీఎలను మంత్రి లోకేష్ కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రఖ్యాత సంస్థలు విశాఖకు రాబోతున్నాయి. ఐసీఏ అంటే కేవలం బ్యాలెన్స్ షీట్లు సరిచూసే సంస్థ మాత్రమే కాదు, సమాజాన్ని నిర్మించే ఒక వేదిక. సీఏలు అంటే కేవలం ఖాతా పుస్తకాలను చూసే ఆడిటర్లు మాత్రమే కాదు, బాధ్యత, జవాబుదారీతనానికి ప్రతిరూపం. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో సీఎలదే కీలక పాత్ర. మరో ఏడాదిలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర స్వరూపం మారబోతోంది. దీనివల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుత శాసనసభలో 50% మంది కొత్తవారు, మంత్రివర్గంలో కూడా 17 మంది కొత్తవారే. ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధిలో సీఏలు ప్రముఖ పాత్ర పోషించాలి. విశాఖపట్నంలో అకౌంటింగ్, ఆడిటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు ఐసీఐ చొరవ చూపాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. మీరు కేవలం రికార్డు కీపర్లు మాత్రమే కాదు, భారతదేశ నిర్మాణ రూపశిల్పులు. విశ్వసనీయమైన గణాంకాలు ఉన్న దేశం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుంది. ఆ విశ్వాసానికి ప్రతిరూపం ఆడిటర్లు. ఈ సమావేశాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో జరపడం సముచితమైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్కు డీప్ వాటర్ పోర్ట్, ఐటీ, ఫార్మా, మెడ్టెక్ పరిశ్రమలు మణిహారం లాంటివి. సీఎం చంద్రబాబు విజన్ ప్రకారం విశాఖపట్నం అభివృద్ధి చెందితే యావత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుంది. నేడు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి ఫైనాన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీకి కేంద్ర బిందువుగా రూపుదిద్దుకుంటోంది. ఐసీఐ ఉపాధ్యక్షుడు ప్రసన్న కుమార్ విశాఖపట్నం వారు కావడం ఆంధ్రప్రదేశ్లోని సీఎలకు గర్వకారణం. క్రమశిక్షణతో కూడిన ఉత్తమ నాయకత్వానికి ఎల్లలు ఉండవనడానికి ఆయన సాధించిన విజయమే నిదర్శనమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు దేశం మీ నుంచి ఆశిస్తున్నది కేవలం కంప్లైంట్స్ నివేదికలు మాత్రమే కాదు, ఏఐ ఆధారిత ఆడిట్లు, బ్లాక్ చైన్ ట్రాన్స్పరెన్సీ, ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ ఆధారిత సుస్థిర నివేదికలు, ప్రపంచ పెట్టుబడులు, రిస్క్ మేనేజ్మెంట్, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు మార్గదర్శకత్వం వహించడం వంటి అంశాలపై దృష్టి సారించండి. సంపదను పరిరక్షణమే కాదు, దానిని సృష్టించే మార్గాలను అన్వేషించండి. కంప్లైంట్స్ను నిర్ధారించడమే కాకుండా పోటీతత్వాన్ని మరింత పెంచండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారదర్శకత, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి సంస్థ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందంటే అందుకు కారణం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తెచ్చిన సంస్కరణల వల్లే. 2019 ఎన్నికల్లో కష్టకాలంలో కూడా మమ్మల్ని విశాఖ ప్రజలు ఆదరించి 4 శాసనసభ్యులను గెలిపించారు. రాబోయే 4 ఏళ్లలో విశాఖ నగరం రూపురేఖలు మార్చేసి మీ రుణం తీర్చుకుంటామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.